హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక జగదాత్రి అప్కమింగ్ ప్రోమోలో అయితే కేదార్ జగదాత్రి దగ్గరికి వచ్చి, ఎందుకు జగదాత్రి అంతలా టెన్షన్ పడుతున్నావు, ఏమీ కాదులే అని ధైర్యం చెప్పే ప్రయత్నం దాత్రికి చేస్తూ ఉంటాడు. కానీ దాత్రి మాత్రం, వైజయంతి అత్తయ్య నన్ను ఆపాలని చూసిన నిషి వద్దన్నా కానీ నేను రాగిణి అత్తయ్యతో పాటే వెళ్ళుండాల్సింది కేదార్. ఇప్పుడు రాగిణి అత్తయ్యకి ఏమవుతుందో ఏమో అని నాకు చాలా టెన్షన్గా ఉంది అని దాత్రి టెన్షన్ పడుతూ కేదార్తో అంటూ ఉంటుంది. మరోవైపు రాగిణి ఇంకా శ్రీవల్లి, కౌశికి ముగ్గురు కలిసి స్వీట్స్ పట్టుకొని కార్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. కౌశికి కూడా రాగిణి వాళ్ళని డ్రాప్ చేద్దామన్నట్లుగా వాళ్ళతో పాటు నడుచుకుంటూ కార్ దగ్గరికి వస్తుంది. అప్పుడే ఇద్దరు రౌడీలు కలిసి చిలకమ్మని ఒక్కసారిగా ఆపి వాళ్ళ చేతిలో ఉన్న కత్తిని తీసి చిలకమ్మ మెడపై పెడతారు. దాంతో చిలకమ్మ చాలా భయపడిపోతూ ఉంటుంది. కౌశికి, శ్రీవల్లి ఇదంతా చూసి చాలా షాక్ అవుతూ ఉంటారు. వెంటనే కౌశికి తన దగ్గర ఉన్న గన్ని తీసి వాళ్ళకి పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది. మీరు మా ఇంటి పని మనిషిని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు మర్యాదగా మా పని మనిషిని వదలకపోతే మాత్రం నేను ఖచ్చితంగా షూట్ చేస్తాను అని ఆ రౌడీలకి తన గన్తో గురిపెట్టి బెదిరిస్తూ ఉంటుంది. అయినా కానీ రౌడీలు చిలకమ్మని వదలకపోయేసరికి వెంటనే కౌశికి, ఇది లైసెన్స్డ్ గన్, నేను దీంతో కాలిస్తే నా ఆత్మరక్షణ కోసం కాల్చానని పోలీసులకి చెప్తాను. దాంతో నాపై కేసు కూడా ఉండదు. మీరు నేను కాలుస్తానో లేదో అని డౌట్ మాత్రం పెట్టుకోకండి. మర్యాదగా మా మనిషిని మాకు అప్పగించండి అని కౌశికి తన గన్ని చేతిలో పట్టుకొని రౌడీల వైపు చూపిస్తూ అంటూ ఉంటుంది. మరోవైపు వైజయంతి, నిషిక ఇద్దరు కూడా మనం వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందంటావా అని అనుకుంటూ ఉంటారు. జగదాత్రి, కేదార్ మాత్రం రాగిణి అత్తయ్య వాళ్ళకి ఏమైనా అవుతుందా అని దాత్రి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి వచ్చిన రౌడీలు చిలకమ్మని కిడ్నాప్ చేయకుండా కౌశికి తన గన్ తోటి బెదిరించి ఒక చిలకమ్మని కిడ్నాప్ చేయకుండా కాపాడుకుంటుందా అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.